ఏ చెట్టు అనేది తెలిసిందనండి. ఈ చెట్టుని స్టడీ చేస్తే పాతకాలంలో ఏ చెట్లు ఉండేవి, వాటికి ఫుడ్ ఎట్లుండేది, వాటికి న్యూట్రిషన్ ఎట్లుండేది, అది ఫాసిల్ అంటే. ఈ రాయి లోపల ఉండిపోయిందంట. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూడు మధ్యలో కొమ్మ, రాయి మధ్యలో ఎట్లా వెళ్ళిపోతుంది చెప్పు తర్వాత. ఇదేంటంటే యానిమల్స్ షిట్. ఇది 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 మూడు డాట్స్ ఉన్నాయి చూడు ఇక్కడ. అది రాయి లోపల పేరుకుపోయింది. దాన్ని స్టడీ చేసారు. అవి ఏం తినేది యానిమల్స్ అప్పుడు. ఇది అప్పుడు ఆ కాలంలో 2 మిలియన్ సంవత్సరాల క్రితం మనుషులు వాడే పనిముట్లు. పనిముట్లే కనిపిస్తాయి, రాళ్ళే కనిపిస్తాయి. రాళ్ళు దాంతో చెక్కేది, దాంతో ఇట్లా 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 గీరి చెక్కడం అంతే. అదేమో చెట్టు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం చెట్టు. అది అట్లనే ఉంది, ఖరాబ్ కాకుండా. ఇవన్నీ ఎక్కడి నుంచి తీస్తారు అనుకున్నాం? ఇవి ఇట్లా అయితే డిస్ట్రాయ్ అయిపోతాయి కదా, రాయి లోపల పేరుకుపోతాయి అన్నట్టు. రాయి లోపల నుంచి తీసేది. ఇప్పుడు రాయి లాగానే ఉంది కదా, చెట్టు లాగా లేదు కదా. రాయి లోపల ఉండిపోయింది. రాయి చూసినావరా? ఆ రాయి లోపల కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది చూడరా. రాయి లోపల కలిసిపోతుంది కదా కాలిపోయి. అది అంటే అంత రాయి ప్లస్ అది మిక్స్ అయిపోయింది. ఇది పక్క చెట్టే అంటావా? నీకు దాని గురించి ఇంకా క్రిటీసియన్ కాలానికి చెందింది. 20 కోట్ల సంవత్సరాల నుంచి 6.5 కోట్ల సంవత్సరాల పురాతనమైనది ఇది. ఇది ఎక్కడ దొరికింది అనుకున్నాం? మంచిర్యాలలో దొరికింది. మంచిర్యాల డిస్టిక్లో దొరికింది, సంపుటం గ్రామంలో. ఈ ముక్క ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అనుకున్నాం? 20 కోట్ల సంవత్సరాలు. అదే అది ఫోటోది. ఉడ్ ఫాసిల్ కొంచెం మీది కనబడాలి. ఉడ్ ఫాసిల్ అంటే తెలుస్తుంది. అదే ఇదంతా ఇక్కడ దొరికిందే మనకి. ఎంత ఓల్డ్ క్లాసిక్ అంటే డైనోసార్స్ ఉండే టైంలో చెట్టు ఇది.